విశ్వావసునామ సంవత్సర ఆషాఢ శుద్ధ పాడ్యమి 2025 సంవత్సరం జూన్ 26వ తేదీ గురువారం నుండి ఆషాఢ శుద్ధ నవమి 2025 జూలై 4 గురువారం వరకు వారాహిదేవి నవరాత్రులు. మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న 7 ప్రతిరూపాలను సప్తమాత్రికలు అంటారు. అవి ఏమిటంటే బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి. కొన్ని సాంప్రదాయాల ప్రకారం 8వ మాతృకగా నారసింహిని, 9వ మాతృకగా వినాయకిని ఆరాధించటం కూడా జరుగుతుంది. వారాహిదేవి లలితా పరాభట్టారిక యొక్క సేనాని. లలిత యొక్క రథ, గజ, తురగ సైన్య బలాలు అన్నీ వారాహి యొక్క ఆధీనంలో ఉంటాయి. అందుకే ఆవిడను దండనాథ అంటారు. అమ్మవారి స్వరూపాన్ని గమనిస్తే వరాహ ముఖంతో, అష్టభుజాలతో, శంఖ, చక్ర, హల, ముసల, పాశ, అంకుశ, వరద, అభయ హస్తాలతో ప్రకాశిస్తూ దర్శనం ఇస్తుంది. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులలో క్రియాశక్తికి ప్రతీక శ్రీ వారాహిదేవి. ఆయురక్షతి వారాహి అని దేవీ కవచంలో చెప్పబడింది. అంటే ఈ తల్లి ప్రాణ సంరక్షిణి. శ్రీ బ్రహ్మాండ మహాపురాణం ఉత్తర భాగం 17వ అధ్యాయంలో వరాహి అమ్మవారి యొక్క 12 నామ స్తోత్రం చెప్పబడింది. అంటే అమ్మవారి యొక్క 12 నామములు చెప్పబడినాయి. ఆ స్తోత్రాన్ని మీకు సమర్పిస్తున్నాను. దీనిని ఈ 9 రోజులు ఉదయము సాయంత్రము వింటూ వరాహి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని, ఆశీస్సులను పొందుదాం. అగస్త్య మహర్షి హయగ్రీవ స్వామిని ఈ విధంగా అడిగాడు. ఆ వరాహీదేవి యొక్క 12 నామములు ఏమిటి? వాటిని వినాలని మాకు చాలా కుతూహలంగా ఉంది. ఓ ప్రభో, మాకు వాటిని తెలియచేయండి అని అడిగితే హయగ్రీవ స్వామి చెబుతున్నాడు, ఓ ఘటోద్భవ అగస్త్య, ఆ దేవి యొక్క 12 నామములను విను. వానిని వినినంత మాత్రం చేత ఆ దేవి ప్రసన్నురాలవుతుంది అని చెప్పి ఆ 12 నామములను ఈ విధంగా చెప్తున్నారు. హయగ్రీవ ఉవాచ శృణు 12 నామాని తస్యా దేవ్యా ఘటోద్భవ యదా కర్ణన మాత్రేణ ప్రసన్నా సా భవిష్యతి. పంచమీ దండనాథా చ సంకేత సమయేశ్వరి తథా సమయ సంకేత వారాహి పుత్రిణి తథా వార్తాళీ చ మహాసేనాపి ఆజ్ఞా చక్రేశ్వరి తథా అరిఘ్నీ చేతి సంప్రోక్తం నామ12 మునే. నామ12 వజ్రపంజరమధ్యగః సంకటే దుఃఖమాప్నోతి న కదాచన మానవః. ఓ ముని, వారాహీదేవి యొక్క 12 నామాలు నీకు చెప్పాను. ఈ నామ12 పంజర మధ్యముననున్న మానవుడు సంకటమునందు కూడా దుఃఖమును పొందడు అని హయగ్రీవ స్వామి అగస్త్య మహర్షికి తెలియచేశారు.